న్యూస్ నేను మీ కల్పన అండి. ఈరోజు మన ప్రోగ్రాం జనంలోకి మనం. అసలు రోడ్డు మీద అమ్ముకునే వ్యాపారస్తుల దగ్గర నుండి చిన్న వ్యాపారులు పడే కష్టాలు, అసలు ఇదెందుకు వచ్చింది అంటే రోజు రోజుకి పెరిగిపోతున్న విపరీతమైన రేట్లు. ఆ పెరిగిన తర్వాత ఇలా పండ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు చిరు వ్యాపారుల దగ్గర వరకు వాళ్ళు పడుతున్న కష్టాలు అవేంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వీళ్ళు పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు ఒకసారి చూద్దాం. కిడ్నీ ప్రాబ్లం వచ్చి 2 సంవత్సరాలు బీపీ పెరిగి 60,70,000 అప్పుడు హాస్పిటల్ చూపిస్తే ఆయన చచ్చిపోయినాక ఇక్కడికి మళ్ళీ మా చెల్లె రమ్మంటే వచ్చింది. ఆ చెల్లె కూడా ఇదే బేరం చేస్తాను. అంటే నువ్వు మొదటి నుంచి మరి బేరం చేయలేదా? మీ ఆయన చేసేవాడా ఫస్ట్? కాదు, మా ఆయన టైలర్ పని చేసి అయితే ఇక మా ఆయన ఆరోగ్యం బాగాలేకుంటూ నేను పంటకు వచ్చేసి నేను ఒక్కదాన్ని చేస్తేనే ఆయన మందులకు పిల్లలు ఉన్నారా నీకు? ఎంతమంది? ఒక్కరికి వాళ్ళని దాదుకుంటున్నా, తిరగ కడుతున్నా, ఆయనకు మందులు అవి ఇవి. మరి ఇప్పుడు పెరిగిన రేట్లకు మీరు అక్కడి నుంచి ఇంతకుముందు మార్కెట్ ఇక్కడ కొత్తపేటలో ఉండే, అప్పుడు ఉన్నప్పుడు బాగుండేదా? మరి ఇప్పుడు కోహెడా మార్చిన తర్వాత అప్పుడు పెరిగిన రేట్లకు రవాణా ఖర్చులు, మీరు తెచ్చుకున్న సరుకులు అవి మిగిలిన తర్వాత మరి వాటిని ఏం చేస్తారు? అసలు మిగిలినవన్నీ పడేస్తారా? వాటి నుంచి మీకు వచ్చే లాభం ఏంటి? అసలు మీ జీవనోపాధి ఎప్పుడు నడుస్తుంది? చార్జ్ పెట్టుకొని పెట్టుకుంటే కొన్నిసార్లు అమ్మనివ్వట్లేదు, అస్సలు గట్టి పెట్టినిస్తలేదు, అమ్మనిస్తలేదు. అది ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అయితే పారేస్తుంది. ఇట్లా పైసలు పోతుంది. చేసుకొని ఇక్కడ పెట్టాలి, అనుకోరా? పోలీసులు వాళ్ళు పోలీసులు పెట్టద్దు అంటారు. ట్రాఫిక్ వల్ల పోలీసులు దింపేసి అమ్మనిస్తలేదు, సరాసరి పెట్టద్దు అంటారు. మరి మీరు అడిగారు అసలు ఎక్కడ పెట్టుకొని అమ్ముకోవాలి, మేము ఎక్కడ పోవాలి? మాకు అవసరం లేదు. మార్సింగరం పోయి ఇక్కడ అమ్మద్దు. మీ బాధలు మాకెందుకు చెప్తున్నారు మీరు? మా ఇంటికి పోతుంది అమ్మ. మేము అసలు అమ్మని అడుగుతాను అని మొన్నకైనా నన్ను కొట్టిండు, గొడవ చేసి బాగా తిట్టింది మేడం. 5 మాటలు తిట్టింది, చాలా బాగా. ట్రాఫిక్ పోలీస్ అయినా ముస్లిం కూడా వాళ్ళ ముందు ఆడింది, ఆ దొంగలు అంటున్నా చాలా మాటలు పనితో మీరు తెచ్చుకున్న సరుకుని కరెక్ట్ రేట్ వచ్చి చాలా రేట్లు ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయి. అలా ఏం వస్తలేదు. ఏంటంటే ఇంకా మాకు జాగా దొరకాలి, జాగా కాకుండా మరి ఇక్కడ కొత్తపేట మార్కెట్లో ఇంతకుముందున్న కొత్తపేట మార్కెట్ ఇక్కడ అమ్మినాక మళ్ళీ ఎక్కడ పోవాలి? 40 సంవత్సరాల సంది మార్కెట్ పడ్డ సంది ఇక్కడే అమ్మా. ఇక్కడ అమ్మకుండా ఎల్లుంటే రోడ్డు మీదనే బతాం. గవర్నమెంట్ రోడ్డు మీద బతకపోతే ఏడ బతకాలి? ఏం చూపిస్తారు? అక్కడ పోతే మున్సిపాలిటీ వాళ్ళు కొట్టి, ఇక్కడ పోలీసు వాళ్ళు కొట్టి ఏడ బతకాలి? చేత కాకుండా ఇది మాకు ఏం ఆధారం లేదు. ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. రోజు ఊరి నుంచి వస్తారా? అంటే ఇక్కడే ఉంటారు. ఇక్కడనే కిరాయిలకే బతుకు. ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టి మందు వల్ల కొట్టి మంటలు కొట్టుకుంటున్నారు. మరి అప్పుడు అందరు మీరు ఒకసారి అడగలేరా మేము ఎక్కడ పెట్టాలి ఏంటి? మాకు ఇక్కడ పరిమాణం లేదు. మా జనాలు అక్కడ అడవిలో పోలేదు. వాళ్ళకి వచ్చే వాళ్ళకు 12 అవుతుంది. 5 వచ్చి సగం ఊరిపోతున్నాయి, సగం పడైపోతుంది. ఇక్కడ 100 రూపాయలు మిగిలిన మాలు పడేసుకుని ఎన్ని రోజులు వస్తాయి మీకు? పొద్దున్న చేసి సాయంత్రం వరకు ఉంటాయా? 2 రోజులు కాబట్టి కొన్ని పడేసి కొన్ని అవి కూడా ఖర్చులన్నీ పోగా ఒక 200 సిబ్బంది ఇస్తారు అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రోజుకైతే 500 ముందే ఉంది. ఇలా వాస్తవం ఇది. మాకు ఇక్కడ ఏదైనా మంచిగా కూలికలు అంటే కూలికలు కొడుతుంది, ట్రాక్టర్లు కొడుతుంది, సామాన్ మళ్ళతో సాయత్తుని ఈరోజు మా పరిస్థితి ఎవరికి తెచ్చుకోవచ్చు. ఇట్లా కట్టిన ఇంట్లో ఉంటాయి కదా, ఇవ్వాలనేది ఒక ఆడలు కొట్టలేదు. పన్ను వల్ల కూడా ఒకటి బీపీ వస్తే మొత్తం క్లియర్ చేస్తుంది. పనులు అడిగారు మాకు ఎక్కడ వెళ్ళి ఇక్కడ ఏదైనా స్థలం మంచిగా
ఏదో చిన్న వ్యాపారం రోడ్ బాగాలేదు విజయవాడ రోడ్డు యాక్సిడెంట్ బండి ఏడాది మాకు ఇక్కడనే మీరు మొత్తానికి కోరుకునేది ఏంటంటే ఇక్కడే మేము గత కొద్ది సంవత్సరాలు మాకు క్రీడల హాస్పిటల్ ఎంత మంచిగా మాకు కూడా ఇప్పటి వరకు ఖాళీగా ఉంది మొదలు పెట్టలేదు పని కానీ తెలిసినప్పుడు ఇచ్చేలేదు ఇప్పుడు మాకు పెరిగిన రేట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన రేట్లకు మీ జనజీవనం ఉంటుంది. అసలు రోజు మీకు నడుస్తుంది అంటే ఎంత మిగులుతుంది, ఎంత మీ ఖర్చుల ఫోన్ మిగిలిన పండ్లన్నీ ఏం చేస్తారు? అమ్మ మిగిలిన పండ్లన్నీ ఖరాబ్ అయితే పడేస్తున్నాం. కొంచెం కొంచెం ఖరాబ్ అయితే ఎక్కువ కొంత ఇచ్చి కొనకపోయింది. ఇంత కూడా ఇప్పుడు వచ్చేటోళ్ళు మాకు పండ్లు మేడం. ఇప్పుడు 2 నెలలమ్మ మా టార్చర్ కాకుండా టార్చర్ అంత కష్టాలు పడుతున్నాం మేము. చంద్రబాబు 15 సంవత్సరాలు పరిపాలించాడు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మేము ఎవ్వరు మమ్మల్ని టార్చర్ పెట్టలే. గరీబ్ వాళ్ళము ఎవ్వరమైనా 200 మంది మేము గరీబ్ వాళ్ళం ఇక్కడ నుంచి అక్కడికి అమ్ముకున్నాం. మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇట్లా పుల్లేసి మమ్మల్ని వెళ్ళమంటారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏమి కరెక్ట్ లేవండి. ఈ కరెంటు లేవు. మమ్మల్ని కన్నా మా కష్టాలు పెట్టి తీసి రోడ్డు మీద ఎత్తేస్తే మీకు సస్తారా వెళ్ళిపోతారా? మీ ఇంటికాడ అమ్ముకోరు. ఇక్కడ ఎందుకు అమ్ముతారు? ఇక్కడ జాగాలు లేవు. మార్కెట్ పోయి మీరు ఏడన్నా బతుకు ముందు మీకు చెప్పారా అంటే ఆయన ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్పలే మాకు. మీరు మార్కెట్ తీసేసినాక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అందరు అంటున్నారు. అసలు మార్కెట్ తీసేసినాక పడ్డ ఇబ్బందులు ఏంటి? అమ్మ మాకు అమ్మనిస్తారేరమ్మా. ఇక బయటకు లోపల నుంచి బయటకు వచ్చి పొద్దున్నే వాళ్ళు అక్కడ ఇక్కడ అమ్ముకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, మార్కెట్ వాళ్ళు వస్తారు. ఇక్కడ అమ్మొద్దు, వాళ్ళందరూ మార్కెట్ పోయింది. ఇక్కడ ఎట్లా అమ్ముతారు? మీరు వెళ్ళిపోవాలి అని అయితే మేము అక్కడ పోయి ఇప్పుడు అక్కడ మార్కెట్ పోయిన కాంచి మాకు తెచ్చుకొని కిరాయిలు పెట్టి తెచ్చి అమ్ముకున్నానన్న ఆ బతుకు కూడా బతకనిస్తలేదమ్మా. తెలంగాణ తీసుకొచ్చారు. అందరి బతుకులు మార్చేస్తామని చెప్పి తీసుకొచ్చారు. మరి మీరు చంద్రబాబు ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ వచ్చినాక బాగాలేదు అంటారా? అదే అమ్మా, మాకేం లేదు. మా బతుకంతా ఆగమైపోయింది మేడం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎవ్వరు ఇట్టాలే. మేము మంచిగా బతికినాం అమ్మ. మా రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా 2 సార్లు పరిపాలించినా కానీ మమ్మల్ని ఒక్కరు కూడా ఏమనలే. బంగారు తెలంగాణ అని మా తెలంగాణ మన తెలంగాణ అని మమ్మల్ని ఆగం చేసి పెట్టండి. ఉద్యోగాలు ఇచ్చిందా? కేసీఆర్ పరిపాలన విధానంలో మార్కెట్ పెట్టిన గవర్నమెంట్ పథకాలే కదా, ప్రభుత్వ హాస్పిటల్ కదా వచ్చింది. వస్తేందమ్మా గరీబులను ఇక్కడ బతకనియాలి కదమ్మా. మేము ఏదో పండ్లు అమ్ముకొని బతున్నాం. పెట్టని హాస్పిటల్ పెట్టని మేమేం వద్దంటలేము. ఏదో సైడ్ పెట్టుకొని అమ్ముకుంటామని అడుగుతున్నాం అమ్మ. బాధే పడుతున్నాం మేము. మమ్మల్ని ఆగం కోరుకుంటున్నారు మీరు ఇక్కడ నుంచి. అంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా అంటున్నారు కదా, అంటున్నామమ్మా. మీకు ఇక్కడ ఒక షెల్టర్ కావాలా? ఏదైనా మేము సైడ్ పెట్టి అమ్ముకుంటామని అడుగుతున్నాం అమ్మ. ఇప్పుడు రేపు హాస్పిటల్ పడ్డాకైనా పండ్లు ప్రతి ఒక్కరికి ఇప్పుడు అమ్ముకుంటాం. మేము ఇక్కడి నుంచి జరగం. మేము జరగం. మమ్మల్ని కొట్టినా చంపినా యాడేసినా కానీ మేము అయితే జరగం. మేము ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఇక్కడనే అమ్ముకొని బతున్నాం. చూసారు కదండి, 35 సంవత్సరాల నుంచి తన జీవన విధానం ఇక్కడే కొనసాగిస్తుంది. మేము చిన్న పిల్లల కానించి కూడా మమ్మలు మయ్యలు అందరు ఇక్కడ అమ్ముకుంటా కాలపెట్టి పాటలు మేము ఇక్కడనే అమ్ముకుంటాం. మాది ఇదే బతుకు. రూపాయి రాని రాకపోని ఆగం కానీ పారబోసుకొని ఆ మున్సిపాలిటీలు వేసుకపోయినా కానీ మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ పెట్టుకుంటాను. పోలీసు వాళ్ళకి వచ్చినా కానీ వాళ్ళు వెళ్ళగొట్టినా కానీ వాళ్ళకి దండం పెట్టి మేము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ గిన్ని పెట్టుకొని కూకుంటున్నాం. మా పనులన్నీ ఆగం. ఎంత రోజు మీకు ఎంత మిగులుతుంది? ఏం మిగులుతలేదమ్మా. ఇప్పుడు 2 నెలల నుంచి రూపాయి కూడా మిగులుతలేదమ్మా. ఒక్క రూపాయి కానీ రూపాయి కూడా మిగులుతలే. మా మాల అయితే అసలు అమ్ముడుపోతుంది. ఇదే మా బంగారు తెలంగాణ. కుటుంబ పరిస్థితి అమ్మ మా ఆయన అచ్చమేను ఉండే. ఇప్పుడు అచ్చమేను కూడా తీసేసింది అమ్మాయి. కరోనా వచ్చిన కానించి మా ఆయన ఏమైనా అటు ఇటు ఆట మీద పనికి పోతే అది కూడా వెళ్తలేదు. మా ఆయనని తీసుకొస్తే మన పోలీసు సారు ఇక్కడ కొట్టిండు. మా ఆయనను కొట్టిండు.
కొడితాలకు ఆ రోజు నుంచి మా ఆయన కూడా పక్కన వచ్చి కూడా ఏం అమ్ముతలేడు, మాకేం కడతలేదు, మా పిల్లలు చదివించుకుంటున్నాం అమ్మ, ఇల్లు కిరాయి అద్దెకు తీసుకొని ఉంటున్నాం, ఆ కిరాయి కట్టట్లేదు, మాకేం తట్టలేదు, సప్పుడు చేయక ఇక్కడ కూర్చొని ఉంటున్నాం. మేము వెళ్ళిపోయి మీరు ఇక్కడ కూర్చోవద్దాని ఎవరిదాకానే వచ్చిండు మా పరిస్థితుల్లో మాకు వెళ్ళేటట్టు కష్టం చేయబడుతుందని వచ్చి పండ్లు అమ్ముతున్నారు. పండ్లు అంటే ఎస్ఐ సిఐ ఇంకొక ఆయన అట్లా కష్టం చేయబడుతుందని సుఖం అరిగి ఇక్కడ వచ్చి పండ్లు అమ్ముతున్నారు. పండ్లు చేసుకోరయ్యన్న, ఇది కష్టం కాదట. సుఖం అరిగి మేము పండ్లు అమ్ముతామట. పొద్దున 6:30కి 7కి వస్తామమ్మ. పండ్లు కొనుక్కొచ్చుకుంటారు 10 అవుతుంది. ఆ పండ్లు పెట్టుకున్న కానించి దాన్ని నెమ్మడి పడతారు. ఒకరు కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు, మార్కెట్ వాళ్ళు, పండ్లన్నీ వేస్తారు. వాళ్ళు వేకపోయినా కొద్దిసేపటికి వీళ్ళు వస్తారు పోలీసు వాళ్ళుగా. ఇప్పటికీ 2 సార్లు వచ్చారు. వాళ్ళంతా ఆగమాగం చేసి ఇప్పుడే కూర్చున్నాం. భయానికి ఒక పోలీస్ ఆయన ఇక్కడ కాపులో పెట్టాడు, ఇక్కడ పెట్టొద్దని. మాకు గడుస్తలేదమ్మా. మా అమ్మ దాన్ని ఏదన్నా చేసి మాకు కేసీఆర్ సార్కు నమస్కారం పెడతాను. మేమైతే ఇక్కడి నుంచి కదలం. మమ్మల్ని కొట్టిన చంపిన ఎక్కడ ఇచ్చేసిన ఇప్పుడు ఇక్కడ ప్లేస్ కావాలి, మేము అమ్ముకోవడానికి మాకు ఒక ప్లేస్ అయితే కావాలి అని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కానీ ప్రభుత్వ అధికారులే కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా ఇక్కడ ప్లేస్ ఏంటి అని అంటే వెళ్తారా ఈ ఏరియాలో? వాళ్ళు వచ్చి చూపెట్టి మాకు అక్కడ చూపిస్తే మేము వెళ్తాం మేడం. అక్కడైనా ఇక్కడనే అండి, ఇక్కడ ఎక్కడన్నా కానీ ఇక్కడ లేతే ఎక్కడ పండ్లకు రారు, పండ్లు కొనరు. మాకు ఎక్కడ వెళ్ళినా రారమ్మా, మాకు ఇక్కడే కావాలన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళు? 35 ఏళ్ళు. మా పెద్దమ్మ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అడ్డా పెట్టుకుందంట. మార్కెట్లో 10 సంవత్సరాలు తర్వాత ఇక్కడికి వచ్చేసి మార్కెట్ తీసేసిన తర్వాత కంప్లీట్గా బయటకు వచ్చి పెట్టుకుంటారంట. అసలు పెద్దమ్మ మాటల్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పెడితే పోలీస్ వాళ్ళు అసలు మమ్మల్ని పెట్టనివ్వట్లేదమ్మా, మాకు ఏదైనా ప్లేస్ చూపించండి అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి వీళ్ళందరికన్నా ముందు నుంచే పెద్దమ్మ ఉందంట. ఒకసారి పెద్దమ్మని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. చెప్పండి. ఇంకా వస్తారు వచ్చి పోలీసు వాళ్ళు తీసేయండి. మెట్రో కట్టేటప్పుడేమో మీకేం ప్రాబ్లం లేదు, మా పని మేము చేసుకుంటాం, మీరు అమ్ముకోనంటే పక్కకు పెట్టి సాయంత్రం పూట నన్ను అమ్ముకుంటా అట్లా ఉన్నాము. మెట్రో వాళ్ళు అన్నారు మీకేం ప్రాబ్లం లేదు, ఇది కట్టినాక మీరు పైన పెట్టుకొని అమ్ముకోవద్దాము అన్నారు. తర్వాతనేమో ఇక ఇప్పుడు మార్కెట్ తీసేసిండ్రు, మీరు ఇక్కడ ఉండద్దు, ఎన్నుకోవాలి, ఎక్కడన్నా పెట్టుకొని అమ్ముకోవాలి, ఇక్కడ ఉండదు మీరు అంటుండ్రు. ఇక మేము మాలది చదువుతుంటే మరి ఇన్ని కాయలు కదమ్మా, నాకు ఇప్పుడు చాలా 30 సంవత్సరాల పైన అయింది అమ్మబట్టి. మరి ఏడుకెళ్ళి పని అయితే బాగుంటుంది. మరి చాలా అర్థం చేసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుందమ్మా, చాలా కష్టం అవుతుంది. మరి మాకు చేత కాదు ఇవన్నీ తీసేసాను అంటే ఎటు పట్టుకొని పోతాం. అన్నసరిపురం సాయబ్నారు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే పోవాలంటే రోజు 200 కిరాయి అవుతున్నాం. మరి ఏం చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఏడు అమ్ముకోవాలి. ఒక్కొక్కళ్ళన్నా ఇక్కడికి వచ్చి మీకు ఏమైందని ఇంత పెద్ద మార్కెట్ మేడం, అది పూల కొడుతుంటే కూడా మా దగ్గరకు వచ్చి మాకు ఎవ్వరు సాయం చేయలే. కనీసం మీరు ఏంటని కూడా ఎవరు అడగాలి. ఇప్పుడు కూడా తీసేస్తుంటే అందరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎందుకు వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తలేరు కదా, కష్టపడి బతుకుతున్నారు, మరి ఏ కష్టం చేయలేరు, ఇన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఏమి ఇబ్బంది అవుతుందని ఎవ్వరు అడగరు. ఇక్కడ పెట్టకుండా మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది. మీకు పెద్ద పెద్ద జాబులు ఉన్నాయి. ఒకసారి మా చెల్లి అన్నం తెచ్చి ఇక్కడ పెడితే ఒకసారి అన్నం తంటే అక్కడ పోయి పడ్డది అన్నారు, అన్నం పిల్లలు ఆడ రోడ్డు మీద పోయి పడ్డారు. అప్పుడు ఓట్లేసేటప్పుడేమో గరీబ్ వాళ్ళు కావాలి, ఇప్పుడేమో మీకు వద్దు మేమంటే అసహ్యం. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. చేసిండ్రు వీళ్ళకి సాయం చేసిండ్రు అని చెప్తుంటారు, టీవీలలో వింటుంటాం. కానీ మాకు మాత్రం ఎవ్వరు సాయం చేయలేదు, మా దగ్గరికి ఎవ్వరు రాలేదు. వచ్చిన ఇట్లా ఏదన్నా అడిగి తెచ్చుకుంటున్నారు, పోతున్నారు. కానీ ఎవరికి ఏం తెలియదు, ఎవ్వరు రాలేదు, ఎవరు సాయం చేయలేదు. పొద్దున జయశ్రీ మేడం వచ్చిందంటే జయశ్రీ మేడం చెప్పారంటే ఇక్కడ ఉంచుతాము, ఇక్కడ వెళ్తాము అనేసి. మరి వాళ్ళు అప్పుడు చాలా ఇబ్బంది పెడితే వారంటీ చేయించుకున్నాము. ఇక మా మంది ఏంది పొద్దుడిది పుట్టకు మాపడిది పట్టకు అని ఎవరు అంతటా వాళ్ళు కూర్చొని ఆమె అసలు లెక్క చేయలేదు. ఇంకా ఆమె అప్పుడు ఆమె హెల్త్ కూడా బాగాలేకుంటే ఆమె రాకడ మానేసింది. ఇప్పుడు చాలా ఇది కాగానే మళ్ళీ మేమే ఫోన్ చేసినాం. లేబర్ ఆఫీసర్ మేడం తాతగా నాకు
మీరు ఒక నిమిషం చేసుకుంటేనే మా ఇల్లు భరిస్తారు మా పిల్లలు సతాయిస్తారమ్మా అమ్మ మీద ఉండదు అన్నీ ఒకరు వస్తే ఒకరు కట్టుకోమని ఒకరు గుంపుకొని వేసుకుంటాం 2,000 రూమ్లో 2,000 కట్టేసుకోలేదు అన్నీ ఏ ఉంటే అది వేసుకొని వస్తాం ఏం మొక్కలు ఆడవున్నాయి తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో మేము అంతాగం అయిపోయినామమ్మా. తెలంగాణ వచ్చింది తెరలు కరిగిపోలాం అయ్యో ఇక్కడ నుంచి అక్కడికి మారాగం చేసి పెడతారు. వీళ్ళు వీధి వ్యాపారులండి. వీళ్ళ జనజీవనం కోసం వీళ్ళు పండ్లు అమ్ముకుంటూ బతుకుతారు. కానీ వీళ్ళ పొట్ట కొట్టడం కోసమే పోలీసులు అన్నట్టుగా పోలీసుల తీరు మాత్రం అస్సలు కాలేదు. పొద్దున 8 గంటలకు వచ్చి వీళ్ళని ఒక్కొక్కరిని కొట్టుకుంటూ తరుముకుంటూ వీళ్ళ పండ్లు మొత్తం తీసుకెళ్ళిపోతూ వీళ్ళ దౌర్జన్యాలకు ఆగడం అయితే ఆగట్లేదు. వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా అడ్డాలో మమ్మల్ని బతకనివ్వండి. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, మమ్మల్ని ఇలానే బతకనిస్తే ఇదే మాకు చాలు అనేసి కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ దీనికోసం ఎవరో ఒకరు ముందుకు అడుగు వేసి వీళ్ళకైతే తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్న పొలిటీషియన్స్ని, ప్రభుత్వ అధికారుల్ని, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా